జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 27 డిసెంబర్ 2024 శుక్రవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. తేదీ ద్వాదశి రాత్రి 2:26 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 8:28 వరకు. వర్జం రాత్రి 12:45 నుండి 2:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుండి 9:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:23 వరకు. అమృత గడిలు ఉదయం 10:49 నుండి 12:34 వరకు. రాహుకాలం ఉదయం 10:54 నుండి 12:16 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవటం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి.
నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం వచ్చే పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారమందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం మందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం మందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం మందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి.
విదేశీ వ్యాపారం ముందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు, జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరి సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రిసెట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చెప్పండి మీ పేరు? మా పేరు వెంకటేశం గురుగారు. వెంకటేశం గారు ఎక్కడి నుంచి? జోగిపేట నుంచి, సంగారెడ్డి. జోగిపేట, ఓకే. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మొన్న డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/6/1979. టైం వచ్చేసి 5:30 గురుగారు. ఎప్పుడు పొద్దుట? సాయంత్రం 5:30. సాయంత్రం 5:30. ఎక్కడ పుట్టారు? జోగిపేటనా? జోగిపేట గురుగారు. ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది, తెలుసా? జ్యేష్ఠ నక్షత్రం గురుగారు. ఓకే గురుగారు. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అంటారు. మీ జాతకరీత్యా శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం, గురుడు ఉచ్చస్థితి, ఇవన్నీ మంచివి అయినప్పటికీ కూడా మీకు పంచమ స్థానానికి కుజకేతు యొక్క పాపకత్రి యోగాల వలన, తర్వాత శని రాహుల యొక్క స్థితిగతుల వల్ల మనకి ఇబ్బందులుగా ఉంది. జాతకంలో టెన్షన్స్ ఇవన్నీ. మీరు ఏం చేయాలంటే కుజుడు శని చంద్రుడికి రోజు శ్లోకాలు చేయండి. చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. 2023 డిసెంబర్ నుంచి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటికి కూడా రెమెడీ ఇదే. అవును గురుగారు. అట్లాగే నాకు గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తే దగ్గరలో వచ్చిపోతుంది గురుగారు. అది ఇప్పుడు మరి ఏజ్ సరిపోద్దా? 79 అంటే ఇది రాసుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చింది కదా, ఏజ్ పెంచింది కదా గురుగారు. ఓకే ఓకే, సరే ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. నేను చెప్పిన శ్లోకాలు చేయండి గట్టిగా. ఓకే ఓకే గురుగారు. ఓకే అండి. అలాగే మా మిస్సెస్ చెప్పగలుగుతారా గురుగారు? డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఆవిడికి? ఉంది గురుగారు. చెప్పండి. పేరు వచ్చేసి సరస్వతి గురుగారు. ఓకే. 10/4/1991 గురుగారు. 1991. టైం అండి? టైం వచ్చేసి ఆమె మార్నింగ్ 7:37 అంట. ఓకే. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఈమె ఎల్లారెడ్డిలో పుట్టింది గురుగారు. కామారెడ్డి దగ్గర ఎల్లారెడ్డి. ఓకే ఓకే. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టింది అమ్మాయి. ఓకే గురుగారు. అమ్మాయి జాతకంలో గురుడు ఉచ్చస్థితిలో చాలా బలంగా ఉన్నారు. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది. అమ్మాయి ఏం చదువుకుంది? డైట్ అయింది గురుగారు. జాబ్ ప్రిపేర్ అవుతుంది. మొన్న జాబ్ మిస్ అయింది గురుగారు. 0.08 వస్తుంది. అంతే మిస్ అవుతాయిలేండి. 0.05తోనే అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. ఈ అమ్మాయి చదువుకోవాల్సింది ఏంటంటే బుధుడు ఒకటే అమ్మ, బుధుడు శ్లోకం, బుధుడు రవికి చదువుకోవాలి అమ్మాయి. ఓకే, మంచిది.
సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ నా పేరు కిషోర్ అండి. నాకు మోకళ్ళ వెంకట శ్రీతేజ. శ్రీతేజ. వెంకట శ్రీతేజ. ఓకే అండి. డేట్ ఆఫ్ డీటెయిల్స్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 18/3/1988. టైం అండి? ఉదయం 6. ఎక్కడ పుట్టారు? అమలాపురం. పూర్వభద్ర 4వ పాదం, మీనరాశి అంటారు. అవునండి అవునండి. మీన లగ్నం అండి. బాబు జాతకరీత్యా రవి శని యొక్క ప్రభావం, బుధుడు కేతు యొక్క ప్రభావం వల్ల సుఖయోగాలు తక్కువ. అంటే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు, తర్వాత సైకలాజికల్గా కానీ కొంత అగ్రెసివ్గా కానీ డిప్రెసివ్గా ఉంటారు వీళ్ళు. ఇవి పైగాను 2024 జూలై నుండి ఈ అబ్బాయి టైం అస్సలు బాగాలేదు. అంతకుముందు బాగుందని కాదు, 17 ఏళ్ళకి ఇబ్బంది ఉంది, ఇప్పుడు 7 ఏళ్ళకి ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వచ్చే 20 ఏళ్ళ పీరియడ్ కూడా అంత అనుకూలం కాదు. అందువల్ల ఈయన శని బుధ రవి కేతు రాహు, శని బుధ రవి కేతు రాహు వీళ్ళ శ్లోకాలు పఠిస్తూ జపం అయితే తప్పనిసరిగా చేయించుకోవాలండి, లేకపోతే రిస్క్లో ఉంటారు వీళ్ళంతా. మీ డౌట్ ఏం చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, అసలు ఆయన హెల్త్ మ్యారేజ్ అవుతుందా? అదే మ్యారేజ్ అండి, అదే చెప్పి సుఖయోగాలు లేవు. మ్యారేజ్ అదే అన్న, మ్యారేజ్ స్థానం పూర్తిగా పాడైపోయింది. ఓకే, ఇప్పుడు అవుతుంది అనడానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన? సొంతంగా బిజినెస్ చేసుకుంటాడు, బాగానే సంపాదిస్తాడు. ఎక్కడ? హైదరాబాద్. ఓకే, పెళ్లి అవడానికి ఇవి పరిహారాలు రెగ్యులర్గా చేసి వెళ్ళండి, చేయించండి. పెళ్లి అవుతుంది, అవ్వకుండా ఉండదు కాదు. సుఖయోగాలని మీరు బలపరచాలి. మీరు ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు, ఇప్పుడు నేను చెప్పింది చేయండి, డెఫినెట్గా అవుతుంది. అయితే జపం చేసే అతని యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది, అనుష్ఠానం మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. కానీ మంచోళ్ళని పెట్టి చేయండి, పెళ్ళి అవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి 17 ఏళ్ళుగా నెగిటివ్ పీరియడ్, ఇప్పుడు నడిచేది నెగిటివ్ పీరియడ్, నెక్స్ట్ వచ్చేది కూడా నెగిటివ్ పీరియడ్. అది అందుకని మీరు చూసి వెళ్ళటమే అంతే. మా అమ్మాయిది కూడా పెట్టాను మీకు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/7/2002. 24/7/2002. అవునండి. టైం అండి? టైం అండి? టైం మధ్యాహ్నం 1:40. తాడేపల్లిగూడలో పుట్టింది అమ్మాయి. అవునండి. చూస్తుంటారు రెగ్యులర్గా ప్రోగ్రామ్ మీరు? ఉదయం చూస్తాం సార్. సరే చూడండి, పాప పేరేంటండి? జాహ్నవి. 24 జూలై 2002 1:40 తాడేపల్లిగూడలో పుట్టింది. అవునండి. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, తులా లగ్నం. అవునండి. ఈ పాప జాతకంలో మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లేదా ఓన్ ప్రాక్టీస్ అవకాశాలు చాలా గొప్పగా ఉన్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మ, గురుడు రాహువు శుక్రుడికి పరిహారం చేయించండి, అప్పుడు మీకు యోగం వస్తుంది, లేకపోతే యోగాలు ఉండవు. ఎంఏ జాతకం చాలా చాలా బాగుంది, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ లేదా ఒక టాప్ జడ్జి కానివ్వండి, లేదా మంచి సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎంఐని డౌన్ చేస్తున్నాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి గురుడు శుక్రుడు రాహుకి పరిహారాలు చేయాలి. నీలం ఒకటి మంచిది ధరించాలి రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి. తర్వాత పెళ్లి చేసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకుని చేయండి. అన్నీ పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేయండి అబ్బాయి చాట్ని అన్నీ కూడా, ఎందుకంటే పాప జాతకంలో ఈ కాంబినేషన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. అందువల్ల జాతకం బాగుంది అమ్మా. ఓకే, మంచిదండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. మా అబ్బాయి పేరు సాయి కృష్ణ అండి. 12/12/91 అండి, సాయంత్రం 5 గంటలకి. 91 సాయంత్రం 5 గంటలకి. కోడళ్ళు కూడా చెప్తానండి, ఇద్దరు పెళ్ళైన టైం మంచిగా లేదంటున్నారు, నిజం? అలా ఒకసారి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, టైం, అబ్బాయి ఎక్కడ పుట్టాడు చెప్పండి. అబ్బాయి మధిర అండి, ఖమ్మం జిల్లా మధిర. ఓకే ఓకే. అబ్బాయి పేరు సాయి కృష్ణ అన్నారు. అమ్మా పెళ్ళైన టైము బాగాలేదు అనేది ఏమి ఉండదమ్మా. 12 డిసెంబర్ 91 సాయంత్రం 5 గంటలకు మధిరలో పుట్టాడు. ధనిష్ట నక్షత్రం 4వ పాదం, వృషభ లగ్నం అంటారు. మీ బాబు జాతక రీత్యా ఏంటంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాం, కుజుడు స్వక్షేత్రంలో ఉంటాం, శని స్వక్షేత్రంలో ఉంటాం, చాలా మంచి రాజయోగాలు. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు నడిచే దశ బాగాలేదమ్మా, ఇప్పుడు నడిచే దశ బాగాలేదు. అందువల్ల సుఖయోగాలు తక్కువ, చికాకులు ఉంటాయి, అవన్నీ తప్పిపోతాయి, టెన్షన్ పడద్దు. చెప్పండి ఇప్పుడు అమ్మాయి జాతకం చెప్పండి. 2/10/96 అండి. 96. టైం అండి? టైం తెలియదండి, రోహిణి నక్షత్రం అంటారు. టైం తెలియాలి కదా, నక్షత్రం 24 గంటలు ఉంటుందమ్మా. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏం చెప్పండి.
చాలా మొండిగా ఉంటదండి అమ్మాయి. ఏది చెప్పినా ఇందో ఏది కొంచెం చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతుంది. 5-6 నెలలు అయిందండి అమ్మాయి వెళ్ళి. ఇంతవరకు రానంటుంది. మేము వేరేగా ఉంటే వస్తా అంటుంది. నాతో మంచిగా ఉండదు అమ్మాయి. ఓకే ఓకే, ఇవేంటంటే మ్యారేజ్ టైం మంచిగా లేకపోవడం వల్ల కాదు, అదేంటంటే పూర్తిగా జ్యోతిష్యం రాని వాళ్ళు చెప్పే మాట. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరైనా ఆడపిల్ల గురించి కానీ ఎవరి గురించి నేను ఇక్కడ మాట్లాడకూడదు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇద్దరు జాతకాల్లో మనం చూసుకున్నట్లయితే మీ అబ్బాయి యొక్క జాతకంలో సుఖస్థానం పాడైపోయి ఉంది. ఈ అమ్మాయి అని కాదు, మీరు ఏ అమ్మాయిని చేసినా మీ అబ్బాయి సుఖయోగాలు లేవు. ఎందుకని? 4 గంటల గురుడు ఉన్నాడు కాబట్టి. ఒకటి, అవి ఎప్పటి నుంచో పోతాయి ఏంటి అంటే 2026 తర్వాత మీ బాబుకి శని మహర్దశ మొదలవుతుంది. శని ఈ జాతకానికి బలంగా ఉన్నాడు, యోగకారకుడు కాబట్టి మార్పు వస్తుంది. ఒకటి. అయితే ఏ అమ్మాయిని ఇచ్చి చేసినా అదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ అమ్మాయిని కాదు, మీ మేనగోళ్ళ నుంచి చేసినా ఈ అబ్బాయికి లవ్ మ్యారేజ్ చేసుకుని అంతే ఉంటుంది. అయితే ఈ పాప జాతకంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే టైం ఇస్తే మనం కరెక్ట్గా తెలిసేది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో పాపకత్రి యోగాలు బలంగా ఉన్నాయి. కుజుడు చాలా బలహీనంగా ఉన్నాడు, రవిరాహులు కలిశారు. ఎవరికైనా సరే రవిరాహులు కలిస్తే ఏమవుతుంది? ఇంటెలెక్చువల్ గా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరి మాట విన్నాను, ఫిక్స్. చిన్నపిల్ల మనస్తత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఒకరి గురించి మాట్లాడకూడదు కాబట్టి. కానీ రవిరాహులు కలయిక ఇంటెలెక్చువల్గా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇద్దరికి కూడా 2024 ఏప్రిల్ నుంచి నెగిటివ్ పీరియడ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ లీగల్ సపరేషన్ చూపిస్తుంది అమ్మ, లీగల్ సపరేషన్ చూపిస్తుంది ఇక్కడ అబ్బాయి జాతకంలో చూపిస్తుంది. ఓకే, అదే వేరే ఉంటే వస్తానంటుంది. 6 నెలలు అవుతుందండి అమ్మాయి పుట్టింటి దగ్గరే ఉంటుంది. సరే, ఏం చదువుకున్నాడండి? బీటెక్ ఈసీయా? ఎంటెక్ కూడా అయిపోయిందండి. బీటెక్ ఎంటెక్ అన్ని చేశాడు. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి వాడిని ఏడిపిస్తుంది, మమ్మల్ని ఏడిపిస్తుందండి. అలా కాదమ్మా, ఈ అమ్మాయి వచ్చిన కాడి నుంచి అనుకోకండి. మీరు ఎవరో పూర్తిగా అవగాహన లేనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుని పెళ్లిళ్ళు చేసి జ్యోతిష్యాన్ని బ్లైమ్ చేయకూడదు మనం. అర్థమైందమ్మా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ అబ్బాయి జాతకంలో దోషం కనిపిస్తుంది కదా, సుఖయోగాలు లేవని. అది ముందు కరెక్ట్ చేసుకోవాలి కదా. మా బాబు జాతకంలోనే ఉందంటారు. ఫస్ట్ ఏదైనా మందు చూసుకోవాలి కదా. మీ అబ్బాయికి ఇలాంటి సమస్య రావడానికి కారణం 4వ ఇంట్లో గురుడు, సుఖయోగాలు లేవు అని చూపిస్తుంది. మా అబ్బాయి ఒక్కడితోనే మంచిగా ఉంటుందండి, మాతో మంచిగా ఉండలేదు. అదే ప్రాబ్లం అంతే. ఇప్పుడు ఆమె టైం లేదు కాబట్టి నేను మాట్లాడకూడదు ఎక్కువ. మీ అబ్బాయి దాంట్లో గురుడు వలన, రాహు వలన ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. గురు రాహుకి చేయించే ఆ చేయించడం వల్ల అమ్మాయి ఇంటికి వస్తుందని నేను అన్ను. మిగిలిన మీరు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడుకోండి. అర్థమైందమ్మా? ఈవిడైతే కంపల్సరీ, ఈ అమ్మాయి అయితే కంపల్సరీ సపరేట్గా ఉండడానికే ఎక్కువగా ఉంటారు వాళ్ళు. ఎందుకని? ఆ రోజున్న కాంబినేషన్ చూస్తే ఆ అమ్మాయి మాట వినాల్సింది తప్పితే ఎవరి మాట వినరు వాళ్ళు. అర్థమైందండి? ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు. అందువలన మీరు కావాలంటే సపరేట్ పెట్టాల్సి వస్తుంది అంతే. కొన్ని రోజులకైనా మారిద్ది అంటారు. తర్వాత ఈవిడ ఎప్పుడు ఇలానే ఉంటారు. ఆవిడ ఫిక్స్ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, ఆ అమ్మాయి ఫిక్స్ మైండ్ సెట్ ఉంటుంది, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అలా అని చెప్పి చెడ్డ అమ్మాయిని అనట్లేదండి. అమ్మాయి జాతకంలో గురుడు అన్నీ బాగున్నాయి. టైం తెలియదు కదా నాకు. టైం తెలియకుండా నేను మాట్లాడకూడదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కాంబినేషన్స్ కొద్దిగా ఇబ్బంది పెడతాయి. టఫ్గా ఉంటారు, కొద్దిగా చికాక్గా ఉంటారు. కొద్దిగా చూడండి, జాగ్రత్త చూసి సాల్వ్ చేయండి. అంతేగానమ్మా దీనికి జపం చేస్తే సెట్ అవుతుంది, రింగ్ వేస్తే సెట్ అవుతుందని నమ్మకండి. ఎందుకండి? జాతకంతో వచ్చింది కాదు, ఇది లౌకికంగా వచ్చినటువంటి ఇబ్బంది. మీకు అర్థమైందా? ముహూర్తంలో బాగాలేదు, లేకపోతే అమ్మాయి జాతకం బాగాలేదు అని కాదు. ఇక్కడ ఇప్పుడు సపోజు ఈ బాబు ఉన్నారు, మా ఇంట్లో అబ్బాయి అనుకోండి. సపోజ్ చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి వృషభ లగ్నానికి సుఖయోగాలు ఉండవు. ఇది మెయిన్. అది గురు మహర్దశ నడుస్తుంది. వృషభ లగ్నానికి గురు మహర్దశ భ్రష్టత్వాన్ని ఇస్తుంది. భ్రష్టత్వం అంటే తెలుసు కదా, ఏ మంచి చేసినా చెడే జరుగుద్ది. ఇది మీ అదృష్టం బాగుండి 26 నవంబర్ వరకే ఉంది. 26 నవంబర్ తర్వాత మారుతుంది. అంతేగాని మీ అబ్బాయికి వచ్చిన సమస్య ఏలినాటి స్టేనో లేదా ఆ గ్రహం ఎట్లా తిరగటం వల్ల కాదు. అర్థమైందండి? అది తీసుకోండి. తర్వాత మీ కోడలుగా టైం కరెక్ట్గా ఉంటే మళ్ళీ రిసీవ్ చేయండి. రిసీవ్ చేసి మాట్లాడండి. కాకపోతే ఈవిడ మారరు. ఎందుకంటే ఆ రోజు స్థితి చూస్తున్నాం కదా, 80% మారరు. ఆవిడ అనుకుని జరగాలి కంపల్సరీ. నేను అదే అంటున్నానమ్మా, నేను అన్నా కదా మేనగోళ్ళైనా అలానే ఉంటుందని చెప్పా. లవ్ మ్యారేజ్ చేసుకుని అట్లానే ఉంటుందని చెప్పా. నేను పదం వాడాను లేదా? మేనగోళ్ళైనా అని చెప్తున్నా. ఎందుకంటే ఈ అబ్బాయి జాతకంలో సుఖస్థానం దెబ్బతినింది. అది మేజర్ ప్రాబ్లం. అందుకని ఇంక మీ మేనగోళ్ళే కాబట్టి పక్కన ఇల్లు తీసుకుని పెట్టండి సపరేట్గా, ఏం కాదు. పక్కనే తీసుకోండి, అడ్జస్ట్లో తీసుకోండి, లేదా ఎదురుగా తీసుకోండి, పక్కకి తీసుకోండి, 2 ఇళ్ళు అవతల. ఓకే, లేదా అనవసరంగా పిల్లల భవిష్యత్తు ఇవన్నీ దెబ్బతే అట్లీస్ట్ మీ దగ్గరలో ఉంటారు, ఒక లైన్లో ఉంటారు కదా. ఆ అమ్మాయి అసలు 80% మారండి. ఆవిడ ఫిక్స్ మైండ్ సెట్. చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువ అమ్మాయికి. ఇప్పుడు సొంత తల్లి అనుకోండి, చిన్నపిల్లల మనస్తత్వం అనుకుంటారు. మనం బయట వాళ్ళు ఏమనుకుంటే అమ్మాయి మొండమ్మాయి అనుకుంటున్నాం. జస్ట్ మనిషిని బట్టి ఉంటుంది. అమ్మాయి జాతకంలో ఈ బుధశుకులకి పాపకత్రి యోగం ఏర్పడటము, రవిరాహులు కలయిక వల్ల ఏమవుతుందని చాలా వాళ్ళు చెప్పింది వినాలి అంతే. 80% మొండిబట్టు అంటారు కదా, అది జరుగుతుంది. ఓకే.
సరే అమ్మ, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? అండి మా అమ్మాయి గురించి. వైష్ణవి అండి. వైష్ణవి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి అమ్మా. 18/4/1998 గురుగారు. టైం అమ్మా? టైం మధ్యాహ్నం 12:45 ఎక్కడ పుట్టిందమ్మా? రాజమండ్రి అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వైష్ణవి పురవషాఢ 1వ పాదంలో పుట్టిందమ్మా. ధనుసు రాశి, కర్కాటక లగ్నం అంటారమ్మా. పాప జాతకంలో రవి కుజులు చాలా బలంగా ఉన్నారు. అందువల్ల ఈ పాపకి మంచి ఉద్యోగం ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే గురు శుక్రుల యొక్క స్థితి, బుధుడు వలన ఇబ్బంది. కావున శని బుధ గురులకి పరిహారాలు చేయించండి, శ్లోకాలు కూడా చదువుకోమని చెప్పండి, భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే గురు శుక్రుల యొక్క స్థితి వలన వివాహం ఆలస్యం అవడం, వివాహం అయిన తర్వాత సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉండడం, లేకపోతే వర్క్లో లోడ్ ఉండడం వల్ల హ్యాపీనెస్ లేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది. మీ డౌట్లు ఏం చెప్పండి. గురుగారు, అదే పెళ్లి గురించి తనకు సంబంధాలు వస్తున్నాయి. అది ఇప్పుడే స్టార్ట్ చేసాం గురుగారు. అయిపోతుందమ్మా. ఏం చేస్తుంది పాప? పాప బీటెక్ చేసి MBA చేసిందండి. పెళ్లి ఎప్పుడో పెళ్లి ఆల్రెడీ స్టార్ట్, పెళ్లి యోగం మొదలైపోయింది. బంధువుల సంబంధాలు ఉంటాయి, తెలిసిన సంబంధాలు ఉంటాయి, ఏమైనా ఉన్నాయా? బంధువులు ఎవరు లేరు గురుగారు. అంటే బంధువులు అంటే డైరెక్ట్ గా మేనమామ కొడుకు అని కాదు, నోన్ సర్కిల్లో పెళ్లి అవుతుంది అమ్మాయికి. రెండో పాప గురించి చెప్పండి. రెండో పాప పేరు? తన పేరు కీర్తన గురుగారు. 24/12/1999 గురుగారు. టైం అండి? ఎర్లీ మార్నింగ్ 2:05 ఓకే, అంటే తెల్లవారితే 24 శుక్రవారం. తెల్లవారితే 24 శుక్రవారం గురుగారు. ఎక్కడ పుట్టింది? రాజమండ్రి అనే అమ్మాయి కూడా? రాజమండ్రిలోనే పుట్టింది. ఓకే. ఈ అమ్మాయి పునర్వస నక్షత్రం 2వ పాదంలో పుట్టింది. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటమ్మా? గురు శ్లోకం చదువుకోమని చెప్పండి. అలాగే. అంటే ఈ మధ్యన తనకి మంత్రులు గారు ఊర్లోనే చూపిస్తే మన కార్తీక మాసంలో కాలసర్ప దోషం ఉన్నది అమ్మాయికి అన్నారు గురుగారు. అందరు 100కి 99% అది చెప్తారు. కాలసర్ప యోగం అంటారు. కాలసర్ప దోషం అనేది మనుషులకు వర్తించదు, కాలసర్ప యోగం అనేది దేశానికి వర్తిస్తుంది. అర్థమైందా? మీ అమ్మాయి జాతకంలో అవి పెట్టుకుంటే మీరు అంతకని ఇంపార్టెంట్ చెప్పారు. గురువు ఒకటే ఇబ్బంది అంతే. అందరూ అలా చెప్తారమ్మా. జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ మెథడ్, ఇంకోటి ఎవిడెన్స్ బేస్డ్ మెథడ్. కన్వెన్షనల్ మెథడ్ ఏం చెప్తారంటే కాలసర్ప దోషము, తర్వాత నాగదోషము, పితృశాపాలు, పితృదోషాలు, లేకపోతే స్త్రీ శాపాలు, నిమ్మకాయ తొక్కావు, ఇవన్నీ కన్వెన్షనల్ మెథడ్. దీనివల్ల రిజల్ట్స్ అనేది మీకు వేరీ అవుతుంటాయి. ఎవిడెన్స్ బేస్ ఏంటి? మీకు పాయింట్ ఏంటి? ఎందుకు ఈ అమ్మాయి సక్సెస్ అవ్వట్లేదు? తులా లగ్నానికి శని గురులు కలిసి ఉన్నారు, అది చేయాలి. అట్లా వెళ్ళండి మీరు. ఓకే, జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మ. చెప్పండి అమ్మా, ఎవరిని తెలుసుకోవాలి మీరు? మీ పేరు? నా పేరు దివ్య. దివ్య. అమ్మ చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు దివ్య నువ్వు? సిద్దిపేట డిస్ట్రిక్ట్. చెప్పమ్మా, ఎవరిని తెలుసుకోవాలి? నా గురించి. పుట్టిన తేదీ ఇవ్వండి. June 6, 2000. June 6th? అవును. 2000. టైం అమ్మా? ఉదయం 5:45 నుండి 6 గంటల మధ్య. ఎక్కడ పుట్టింది? సిద్దిపేటనా? అవును. పుష్యమి నక్షత్రం 3వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. కర్కాటక రాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఓకే, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? వివాహం గురించి. వివాహం. ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? MBA కంప్లీట్ అయింది గురువు గారు. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నాం, మొన్నటి వరకు వర్క్ చేశా. ఇప్పుడు ఏంటంటమ్మా, నీ జాతక రీత్యా నేను చెప్పింది చదువుకో. శని ఒకటి, గురుడు ఒకటి, కుజుడు. శని గురు కుజులకి శ్లోకాలు చదువుకోండి. వివాహం అంటే అయిపోతుంది, పెద్ద సమస్య ఏం కాదు. కానీ జాబ్స్ మంచిగా. ఏం చదువుకున్నావు నువ్వు? MBA. డిగ్రీ ఏంటి? బీకామ్ విత్ MBAనా లేకపోతే BSc MPCS? BSc MPCS MBAs. మంచిది. అయితే ఓకే, నీకు పెళ్ళి అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు, తొందరగానే అయిపోతుంది. గురువు ఒకటి, కుజుడు ఒకటి, శనికి పరిహారాలు చేసుకోండి, సరేనా? ఓకే, ఎందుకంటే వృషభ లగ్నంలో పుట్టా. వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నం వందు స్వక్షేత్రము, బుధుడు స్వక్షేత్రము, చంద్రుడు స్వక్షేత్రము. చాలా మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోయామంటే గురు కుజ శని వల్ల అవ్వలేదు. వీటి మూడింటికి మీరు రెగ్యులర్ చేయడం వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి, సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు వివాహ బలం ఉందా గురుగారు? వివాహ బలం నీకు ఎప్పటి నుంచో నడుస్తుంది, 2023 నుంచి నడుస్తుంది. ఓకే, ఆటంకాలు రావడానికి కారణాలు కుజ గురు శని. వాళ్ళకి పరిహారాలు చేయండి, మంచి సంబంధం వస్తుంది, అయిపోతుంది. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వస్తారు. ఓకే, ఓకే, మంచిదమ్మా, జాగ్రత్త, శుభం, థ్యాంక్ యూ. విజయస్తు.
సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగవతి నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి, నా పేరు హేమలత. December 28, 1998 నైట్ 8 PM పుట్టాను. ఎక్కడ పుట్టారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. చూడమ్మా, అశ్విని నక్షత్రం 4వ పాదంలో పుట్టావమ్మా. నువ్వు మేషరాశి, లగ్నం కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ 2026 వరకు ఉంది. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల మనకి సక్సెస్ అనేది ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చికాకులు ఉండడానికి కారణం అవుతుంది. మీరు ఏం చేయాలంటే శని రవి రాహు శ్లోకాలు చదువుకోవాలి. డబ్బుని దాన్ని బట్టి జపాలు చేయించుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. నాది మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది సార్. నాది డిగ్రీ ఇప్పుడు ఇయర్ అయితే కంప్లీట్ అయితే ఏమన్నా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏం చదువుకున్నారు, ఏం ట్రై చేస్తున్నారు జాబ్స్? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అవుతుంది చేశారు. ఓకే, ఏ డిగ్రీ చేశారమ్మా? బీకామ్ చేశారు. ఇప్పుడు నీకేంటంటే 2026 ఫిబ్రవరి తర్వాత గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఓకే సార్. ఓకే, అన్నీ రాయండి. ఓకే సార్. 26 ఫిబ్రవరి తర్వాత గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఈరోజు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఓకే సార్. శ్లోకాలు చదవండి గట్టిగా. ఓకే. జయగురుతం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మీ పేరు? మా బాబు గురించి సార్. బాబు పేరు చెప్పండి. నరేష్ కుమార్. పుట్టిన తీరాలు ఇవ్వండి. 13/3/1995. 13/3/1995. టైం అండి? సాయంత్రం 7:55. ఎక్కడ పుట్టారు? సంగారెడ్డి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పుష్యమి నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి కన్యా లగ్నంలో పుట్టాడు. ప్రస్తుతం బాబుకి మంచి మహర్దశ నడుస్తుంది, శుక్ర మహర్దశ మంచిదే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజుడు వలన, రవి వలన, శని బుధుల వలన ఇబ్బందులు వస్తున్నాయి. శుక్రుడు యోగం ఇవ్వకపోవడానికి కారణాల్లో ధన నష్టాలు, ఎదుగుదలలో ఆటంకాలు, తర్వాత మీకు కూడా అధికంగా ఖర్చులు ఉంటాయి. తండ్రి స్థానం బలహీనపడటం అన్నీ కూడా కుజ, శని, రవి, బుధులు కారణం అవుతున్నారు. కావున మీ అబ్బాయిని కుజ, శని, రవి, బుధులకి పరిహారాలు చేయమని చెప్పండి. రోజు శ్లోకాలు మంచి అవుతుంది. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి. పెళ్లి చేద్దాం అనుకుంటాం, సంవత్సరం బలం ఉండాలి. బలం నడుస్తుంది, పెళ్లి నడుస్తుంది ఇప్పుడు. ఓకే, బిజినెస్ ఇంతకుముందు ఉద్యోగం బిజినెస్ లో పార్టిసిపేట్. ఉద్యోగమే బెటర్ అండి అబ్బాయికి. ఉద్యోగమే బెటర్. ఏం చదువుకున్నాడు ఈయన? డిగ్రీ కంప్యూటర్. బిజినెస్ అంటే ఏం చేస్తారు? బిజినెస్ ఇంతకుముందు యూపీఎస్ ఉండే, అది కొంచెం అది ఇబ్బంది ఉన్నది. యూపీఎస్ విండోస్. ఓకే, ఈ అబ్బాయి జాబే బెటర్ అండి. సరేనా? కుజ, రవి, శని, బుధులకి పరిహారాలు చేయమని చెప్పండి. ఓకే అండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మోపిదేవి. ఓకే అమ్మ, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి అండి. బాబు పేరు వివరాలు ఇవ్వండి. బాబు పేరు ఆర్య వినాయక్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2013 9వ నెల 27. 27 9వ నెల 2013. టైం అమ్మా? టైము 7:15 తర్వాత అండి. ఎప్పుడు? ఈవినింగ్ అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వినాయక్ ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు. మిథున రాశి అంటారు, లగ్నం మేష లగ్నం. బాబు జాతకరీత్యా గురువు చాలా బలంగా ఉన్నాడు. గురు చంద్రుల యొక్క స్థితి బాగుండటం వలన ఈ అబ్బాయికి బలమైనటువంటి గజకేశ్వర యోగం ఏర్పడింది. కాబట్టి విద్యాయోగాలు, ఉన్నత విద్య, సరస్వతి అనుగ్రహాన్ని బలంగా ఉంటాయి. బాబు జాతకంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి వృత్తి అనేది లభిస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాబు జాతకంలో పంచమ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం, పంచమాధిపతి బలహీనంగా ఉండటం మనకి మంచిది కాదు. అంటే విపరీతమైన కోపం అనుకోండి, మూర్ఖత్వం, చెప్పిన మాట వినకపోవడం, మాటల తేడాలు పట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత చదివిన పాఠ్యాంశాలు మర్చిపోవడం లాంటివి ఎలర్జిక్గా ఉండడానికి కారణం అవుతారు. అందువల్ల బాబుకి కుజ, రవి, బుధ, రాహుకి పరిహారాలు చేయించాలి. కుజ, రవి, బుధ, రాహులకి పరిహారాలు చేయించినట్లయితే జాతకంలో ఉన్న యోగాలు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా? అదే బాబు సరిగ్గా చదవట్లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లేదమ్మా, చిన్నపిల్లోడు కదా, అలానే ఉంటారు చిన్నపిల్లలంతా. మీరు నేను చిన్నప్పుడు అలానే ఉంటాం, అర్థమైంది. కాకపోతే ఈ అబ్బాయి అలా ఉండడానికి కారణాలు కుజ, రవి, బుధ, రాహులు. వీళ్ళకి జపాలు చేయించండి తప్పనిసరిగా. స్వామివారికి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించండి. నెలకు ఒక మంగళవారం, లేకపోతే 3 నెలలకు ఒక మంగళవారం రోజున మీరు ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి మోపిదేవిలో చేయించండి. స్వామి యొక్క అనుగ్రహంతో మంచి జరుగుతుంది. మీ అబ్బాయి జాతకం చాలా బాగుందమ్మా. ఓకే, కానీ పరిహారాలు చేయకపోతే మీ అబ్బాయి ఎందుకు పనికిరాడు? మూర్ఖత్వంతో ఉండిపోతాడు, చదువు సరిగ్గా ఉండదు, ఏముండదు. పరిహారాలు చేయండి, డెఫినెట్గా మార్పు వస్తుంది.
ఓకే ఓకేనా ఓకేనా మంచిదమ్మా, శుభమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి, మీ పేరు? నా పేరు అరుణ్ గురుగారు, మాది నిజామాబాద్. మీ గురించే తెలుసుకోవాలా? అవును గురుగారు. చెప్పండి అరుణ్, మీ పుట్టిన తేదీలు చెప్పండి. 2001 నవంబర్ 5 గురుగారు. 5 నవంబర్ 2001. టైం బాబు? టైం మధ్యాహ్నం 3:30 గురుగారు. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ బాబు? మోస్టా గురుగారు, నిజామాబాద్ దగ్గర మండల్ మోస్టా. చూడండి, ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారు అరుణ్ మీరు. ఓకే గురుగారు. నక్షత్రం ఆరుద్ర 1వ పాదం, మిథున రాశి, మీన లగ్నం అంటారు. మీరు ఇచ్చిన టైం కరెక్ట్ అయితే మీ జాతకంలో మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. మరి ఎందుకు మనకు కలిసి రావడం లేదంటే మీ జాతకరీత్యా రవి బుధ శని గ్రహాల వలన మనకి ఇబ్బంది. అందువల్ల మీరు రవి బుధ శని రాహు శ్లోకాలు రోజు పఠించండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పు అరుణ్. అది డిగ్రీ అయిపోయి 1 year అవుతుంది గురుగారు, ఏం చేద్దామో అర్థం అవుతారు. ఏం డిగ్రీ చదువుకున్నావు నువ్వు? నాది బిఎస్సి కంప్యూటర్స్ గురుగారు. ఓకే, మరి పీజీ చేయడానికి అవరోధం ఏంటి? ఇక డిగ్రీ దాకానే చాలా అనుకున్నా గురుగారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా రాయి, మంచి జాబ్ వస్తుంది. జయగురత, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మీ పేరు? మా పేరు ఉమామహేశ్వరరావు అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఉమామహేశ్వరరావు గారు? టీనర్సాపురం మండలం అండి. టీనర్సాపురం నుంచి మాట్లాడుతాండి, ఏలూరు. పుట్టిన తేదీలు ఇవ్వండి. అక్టోబర్ 12, 2001 ఉదయం 9:05. ఎక్కడ? ఏలూరేనా? ఐశ్వర్యాపేటలో అండి డెలివరీ. ఐశ్వర్యాపేటలో. ఓకే. హాస్పిటల్. చూడు బాబు ఉమామహేశ్వరరావు, ఆశ్లేష 2వ పాదం, కర్కాటక రాశి, వృశ్చిక లగ్నం అంటారు బాబు. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి బలహీనంగా ఉండటం వల్ల మనకు అనుకున్న యోగాలు రావడం లేదు. మీరు ఏం చేయాలంటే శుక్రుడికి, బుధుడికి, కుజుడికి రోజు శ్లోకాలు చేయండి. శుక్ర బుధ కుజుడికి రోజు శ్లోకాలు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి, అంతా బాగుంటుంది. ఏం చదువుకున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? డిగ్రీ పూర్తి చేశాను సార్, ఎంఎస్సీ ఓపెన్లో చదువుతున్నాను. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. స్టడీ వైపు వెళ్ళటం బెటరా లేదా ఏదైనా బిజినెస్ బెటరా అని? జాబ్ చేసుకోవడం బెటరు. ఓకే, మీరు కరస్పాండెన్స్ ఎందుకు సీట్ రాలేదా? సెట్ రాస్తే మీకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే సీట్ రాలేదా ఎంఎస్సి క్యాంపస్లో? లేదండి, అంటే నేను రాయలేదండి. ఓకే, మంచి జాబ్ యోగాలు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఆరోగ్యం బాగోదండి. ఆరోగ్యం బాగోపోవడానికి కారణాలు నేను చెప్తాను. అనవసరమైనటువంటి థింకింగ్, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సరిగ్గా తినవు. ఓకే, ఇవన్నీ దీనివల్ల ఆరోగ్య ప్రాబ్లం. తర్వాత ఏంటంటే పరుల సేవ ఎక్కువ చేస్తూ ఉంటావు. మీ అమ్మ చెప్పిన పని కూరగాయలు తెమ్మంటే పక్కింటి వాళ్ళకి తెచ్చి పెడతా ఉంటావు. ఇవన్నీ కూడా సర్వీస్ ఎక్కువగా ఉండటం వల్ల నీకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పిన దోషాలు కాదు, కొంత బలహీనత ఏర్పడింది. శుక్రుడికి బలహీనత ఏర్పడటం వల్ల ఏమవుతుంది, ఎదుటి వ్యక్తిని బేరీజ్ వేయలేవు, వాళ్ళు చెప్పిన దానివల్ల ఇబ్బంది పడతావు. బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అనాలోచిత నిర్ణయాలు ఉంటాయి, ఎవరైనా చెప్తే చేస్తావు. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవడానికి శ్లోకాలు ఉపయోగపడతాయి. తర్వాత కుజుడు ఎందుకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉంటే సూపర్గా ఉన్నాం, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. మంచిదండి, శుభం, వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత్త నమస్కారం అండి. నమస్కారం అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అయ్యో, మా బాబు గురించి అండి. మీ బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. మా బాబు పేరు గంగాధర్ అండి. వాడు పుట్టింది 1997 11వ నెల 10వ నెల 11వ తేదీ. 11 అక్టోబర్ 1997. టైం అమ్మా? టైము రాత్రి 10-11 అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. ఇప్పుడు 2023 నుంచి మీ అబ్బాయి జాబ్ ఉందా, ఎలా ఉంది, ఏంటి, తర్వాత ఆరోగ్యం ఎలా ఉంది, లావ్ అయిపోతున్నాడా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? జాబ్ కే ట్రై చేస్తున్నా అండి. ట్రై చేస్తుంటే మధ్యలో దగ్గరికి వచ్చినట్టుగా ఉండేది. ఏం చదువుకున్నారైనా? ఎంఎస్సీ కంప్లీట్. ఎంఎస్సీ ఏ సబ్జెక్టు? అప్లైడ్ మ్యాథమెటిక్స్. ఓకే ఓకే. ఏ జాబ్స్ ట్రై చేస్తున్నారు? సాఫ్ట్వేర్లో ట్రై చేస్తున్నారు లేకపోతే ఏంటి? నాకు ఇంట్రెస్ట్ డిఫెన్స్ సార్. డిఫెన్స్, ఎన్డీఏ, సిడిఎస్, ఎస్ఎస్బి రాస్తున్నారు.
డిఫెన్స్ సార్ నేను ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ సెలెక్ట్ అయి ఉన్నాను సార్. అది కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే. మెడికల్స్ అయిపోయాయా? ఎగ్జామ్, మెడికల్, ఫిజికల్. ఓకే. జాతకంలో అయితే యోగాలు నడుస్తున్నాయి. ఒకటి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే బాబు, శుక్రుడు గురుడికి, అర్థమైందా, శుక్రుడికి గురుడికి శనికి పరిహారాలు చేయించుకోండి. అంటే ఇప్పుడు నవగ్రహాలు 4 శ్లోకాలు చదువుకోండి. శుక్ర గురు శని. శుక్ర గురు శని శని వీళ్ళకి జపాలు చేయించండి. డబ్బు ఉంటే, లేదనుకోండి రోజు శ్లోకాలు చేయండి. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? కొడుకు గురించి. కొడుకు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్ 14వ తేదీ 12వ నెల 2012. 2012. 2012. టైం అమ్మా? 8:20 పొద్దుట. పొద్దున్నే. మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. ధనుసు రాశి, ధను లగ్నం అంటారు. కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కుజ చంద్ర శుక్ర రాహుకి ఏదైనా పరిహారం చేయించండి. కుజ చంద్ర శుక్ర రాహుకి. ఈ అబ్బాయికి తెలివితేటలు ఉన్నప్పటికి కూడా కొంత ఎమోషనల్ స్ట్రెస్, ఏకాగ్రత లోపించడం వల్ల అనుకున్న ఫలితాలు రావట్లేదు. చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఈ పరిహారాలు చేయడం వల్ల కొంత మార్పు వస్తుంది. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు అండి? మా పేరు శ్రీనివాసరావు సార్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు శరణ్య సార్. శరణ్య. 7/5/2005. 2005. టైం అమ్మా? 1-2 మధ్యలో అంటండి సుమారుగా. అర్ధరాత్రి. తెల్లవారితే శనివారం అవుతుంది. అవునవును. సుమారుగా అంటే చెక్ చేద్దాం. ఎక్కడ? గుంటూరులోనే పుట్టిందా? శనివారం గుంటూరులోనే సార్. 10, 11, 13 మధ్యలో ఇల్లు ఏమైనా ఉన్నారా? కొన్నాను సార్. ఓకే. అయితే మీ అమ్మాయి 100% 130కి పుట్టింది. సరేనా? మనం మనీ చెక్ చేసుకోవాలి కదా. చూడండి, ఇప్పుడు అమ్మాయి వచ్చేసి కుంభలగ్నం మేషరాశిలో పుట్టిందండి. పాప జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు చాలా బలంగా ఉండటం వల్ల విద్యా యోగాలు, ఉన్నత విద్యా యోగాలు బాగుంటాయి. మంచి యోగ జాతకము. తర్వాత కుజుడు కూడా లగ్నంలో బలంగా ఉన్నారు. మంచి ఉద్యోగము, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తర్వాత రవి ఉచ్చస్థితి, తనకున్న ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాప జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నారు. దానివల్ల కొంత భయము, టెన్షన్ ఎక్కువ ఉండటం జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా అలర్జీస్, వైటమిన్ డి, థైరాయిడ్ లాంటి సమస్యలకు కారణం అవుతుంది. ఒకటి. తర్వాత పాప జాతకంలో చంద్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. దానివల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, పిలిచినా తొందరగా పలకపోవడం జరుగుతూ ఉంటుంది. మూడోది శని. శని చంద్ర బుధులకి పరిహారాలు చేయించండి. శని చంద్ర బుధులకి పరిహారాలు చేయించండి. పాపను రోజు శ్లోకాలు చేయమనండి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే అదే సార్, నీట్ కు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నీట్ రాస్తుందా? నీటా? అవును సార్, నీట్ కి. ఒకసారి అయిపోయిందా? ఒకసారి రాస్తుంది, మీరే రాలేదు. మళ్ళీ రాస్తానికి ట్రై చేస్తుంది. కాకపోతే కొంచెం గుర్తుండట్లేదు నాకు. అన్ని గుర్తుండడానికి కారణం బుధుడండి. శని చంద్ర బుధులండి. శని చంద్ర బుధుల శ్లోకాలు చెప్తే ఇది కూడా చేయించాము శ్రీశైలంలో. ఏంటండి? పెండింగ్ హోమం చేయించాము. అసలు ఇక్కడ అరే సార్, మీరు చేయించారు మంచిది. నేను కొన్ని చెప్తున్నాను, చాలా విలువైనవి సార్ మీకు. ఇక్కడ అమ్మవారికి హోమం చేయించారు మంచిదే, కానీ ఇక్కడ రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏంటి? బుధుడు నీచ స్థితి, రాహుతో కలిసి ఉన్నాడు. బుధుడికి పరిహారం జరగాలి. అర్థమైందా? సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి. మీ అమ్మాయికి ఫిజిక్స్లో తక్కువ వస్తాయి మార్క్స్. ఓకే. తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఓఎంఆర్ షీట్ని ఆగమనం చేస్తుంది. తర్వాత పంచమ శని. శని చంద్ర బుధులకి పరిహారాలు చేయించండి, స్కోరింగ్ పెరుగుతుంది. శ్లోకాలు చేయండి, జపాలు చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్స్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. స్వామి నమస్తే స్వామి. మాది గోరంట్ల స్వామి, అనంతపూర్ జిల్లా గోరంట్ల. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు విజయ భార్గవ్ స్వామి. నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి విజయ భార్గవ్ గారు, మీ పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 17/4/1997. టైం బాబు? 1:30 AM. తెల్లవారితే 17th అంతే కదా? అవును సార్. అవును స్వామి. ఎక్కడ పుట్టారు? గోరంట్ల అక్కడేనా?
గవర్నమెంట్ స్వామి. విజయభాస్కర్ ఆశ్లేష 3వ పాదంలో పుట్టారు మీరు. అవును స్వామి. మకర లగ్నం అంటారు, రాశి కర్కాటక రాశి అవుతుంది. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. జాతకరీత్యా మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే కుజ గురు రవిగ్రహాల వలన వస్తుంది. కుజ గురు రవిగ్రహాల వస్తుంది. అందువల్ల కుజ గురు నవగ్రహ శ్లోకాలు రవివి పొద్దున్న 6 చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. మంచి ఉద్యోగం రావాలన్నా ఇవే గ్రహాలు, రేపొద్దున మంచి సంబంధం రావాలన్నా ఇవే గ్రహాలు, విదేశీ యానానికి వెళ్ళాలన్నా ఇవే గ్రహాలు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల కుజ గురు రవికి పరిహారాలు చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. మాకు అదే స్వామి, నాకు 6 ఏళ్ళ నుంచి జాబ్ లేదు స్వామి. గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నా స్వామి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ అయిపోయింది స్వామి. ఏ డిగ్రీ? బీకామా లేకపోతే బిఏనా? బిఎస్సీ డిగ్రీ అయింది 2018 లో అయిపోయింది. ఓకే. ఏం జాబ్స్ రాస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా స్వామి. నాబార్డ్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్. నాబార్డ్ నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్. అవును స్వామి. అది ఎందుకని మిగిలిన రాలేదా? ఐబీపీఎస్ రాలేదా? నేను అంటే నాన్ మ్యాథ్స్ కాబట్టి నేను దానిలో ట్రై చేయట్లేదు స్వామి. అందుకని ఇది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కింద ముందు ట్రై చేస్తా. మెయిన్స్ లో వెళ్ళిపోయింది స్వామి. ఎక్కడో లోపాలు వస్తున్నాయంటే ఇవి గ్రహాల కారణాలు. ఇప్పుడు నాకు 21 నుంచి మంచి దశ నడుస్తుంది. మీకు ఎక్కడ లోపం అంటే మీ దగ్గర ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి మీకు. అవును స్వామి. ఒకటి ఇంకోటి చాలా అగ్రెషన్ ఉంటుంది. నాకు అన్నీ వచ్చినటువంటి దాన్ని ఇగో అనుకోండి, ఏదని అనుకోండి, అది వదిలేయాలి మీరు. వెంటనే జాబ్ వస్తుంది. జాతకరీత్యా అయితే మంచి స్థితి అయితే చూపిస్తుంది. కుజ రవి గురులకి తప్పనిసరిగా పరిహారాలు చేయండి, బాగుంటుంది. సరేనా? గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, అన్ని రాయండి. ఓకే స్వామి. ఎప్పుడు వచ్చేదానికి అవకాశం? స్వామి 21 నుంచి ఉంది. 2021 నుంచి నడుస్తుంది. యోగం ఎప్పుడు ఉంటుంది, కానీ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కదా మీ జాతకంలో. ఆచరణ కొన్ని ఉండవు. విపరీతమైన కోపం, అగ్రెషన్ ఉంటుంది. దానివల్ల ప్రిపరేషన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ చదువులో కూడా నాకు అన్నీ వచ్చినటువంటి భావన, చాలా ఈజీ అనేటువంటి నెగ్లిజెన్సీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారు. దానివల్ల మీకు రావట్లా. అందుకని మరి ఎందుకు చదువుకోలేదు? పీజీ ఎందుకు చదవలేదు మీరు? నేను పీజీ మళ్ళీ సాఫ్ట్వేర్ కానీ వచ్చేస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా చూస్తున్నా, కోచింగ్ చేస్తాను. డిగ్రీతో సాఫ్ట్వేర్ వస్తుందండి. డిగ్రీతో సాఫ్ట్వేర్ చాలా కష్టం. ఓకే. పీజీకి జాయిన్ అయ్యి మళ్ళీ మధ్యలో డిస్కంటిన్యూ అయిపోతాం. ఎందువల్ల? అక్కడ స్టడీస్ సరిగ్గా లేదని ల్యాబ్స్ కదా, అందుకని డిస్కంటిన్యూ అయిపోయాను. అంటే అప్పుడు బిజినెస్ థాట్స్ ఎక్కువ ఉండదు, అందుకని. అదే మల్టిపుల్ థాట్స్, నెగిటివ్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ ఉండటం వల్ల ఇబ్బంది అండి. పీజీ ఒకవేళ మీరు ఏం చేయాలంటే లా చదువుకోండి. ఇప్పుడు ఎల్ఎల్బి చేసుకోండి, బాగుంటుంది. సరేనా? ఓకే సార్. ఎల్ఎల్బి చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ రాయండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే. ఆల్రెడీ యోగం మొదలైంది. 27 దాకా ఉంది బాబు. 2027 అక్టోబర్ దాకా గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. 2027 అక్టోబర్ తర్వాత ఇంక రాదు, ట్రై చేసి వేస్ట్. అంటే ఈ 2 years 3 years ఉంది పీరియడ్ మీకు. దీంట్లో కష్టపడు, మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. స్టాక్ మార్కెట్ లో ఏమన్నా పోతాయి, మొత్తం పోతాయి డబ్బులు. అసలు నువ్వు ఒకటే అడుగు. అసలు నీ థాట్లో మెయిన్ ప్రాబ్లం అదే అండి, మీకు క్లారిటీ లేకపోవడం. మీ స్టాక్ మార్కెట్ అసలు పనికిరాదు మీకు. బిజినెస్ అసలు పనికిరాదు, నీకు జాబే చేయాలి. లేదు జాబ్ కాదు వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఇలాగ ఈ క్యాటరింగ్ బిజినెస్లు ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, కమిషన్ ఏజెంట్లు అలాంటివి చేసుకోవాలి. అందుకని స్టాక్ మార్కెట్లో పోకండి. అందరూ ప్రతి ఒక్కరు అది ఫ్యాషన్ తెలుసా ఈ రోజుల్లో. హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి ఏం అవగాహన ఉండదు, నగలను పెట్టేస్తారు, ఇల్లు పేపర్లు ఇచ్చేస్తారు. ఇంట్లో ఆ మగవాళ్ళకి కూడా తెలియకుండా పేపర్లు. మీ ఏరియాలో ఒక ₹1 కోటి ఇల్లు పెట్టేసి మొత్తం షేర్ ట్రేడింగ్ చేసి నాకేం తెలియదు, మొత్తం పోయినాయి. అట్లాగా నేను చెప్తున్నాను, ఈ బ్రోకరేజ్ ఫార్మ్స్ హెలికాప్టర్ మెసేజ్లు వస్తుంటాయి. మెసేజ్ మనకి 5,000 పెట్టండి 100 కోట్లు వస్తాయి మెసేజ్లు పెడతారు. వాటిని హెలికాప్టర్ మెసేజ్లు ఏదంటారు వాటిని. ఓకే. అలాంటి నమ్మి వెళ్ళకండి ఎప్పుడు కూడా. ఈజీ మనీ చాలా టఫ్. ఒకవేళ నీకు షేర్ ట్రేడింగ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఫైనాన్స్ నేర్చుకుని, ఫైనాన్స్ అనాలిసిస్ అని నేర్చుకున్న తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోర్స్ ఒకటి ఉంటుంది, అది చేసి నిదానంగా ట్రై చేసుకోండి. అర్థమైందా? నాలెడ్జ్ లేకుండా ఎవరో బ్రోకర్ చెప్పాడు పలానాడు తెలుసు అని చేయకూడదు. ఓకే. చెప్తున్నాను సేఫ్ సైడ్. ఓకే. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయండి. ఇంకేదైనా చేయాలనుకుంటే ఎల్ఎల్బి చేయండి మీకు. ఓకే. లా అనేది బాగా కలిసి వస్తుంది, బాగా పనిచేస్తుంది మీకు. ఓకే. మంచిది. జయగురుత శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్స్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? సిద్దిపేట నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. పాప పేరు చెప్పండి. పాప వినీల. వినీల. డీటెయిల్స్ చెప్పండి. 29 మార్చి 1996. టైం అమ్మా? 3:40 మార్నింగ్.
340. ఓకే, ఎక్కడ పుట్టింది? సిద్దిపేట బాబు. సిద్దిపేట పాప వచ్చేసి పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టింది. సార్. కర్కాటక రాశి అంటారు, లగ్నం మకర లగ్నం. మకర లగ్నం. పాప జాతకరీత్యా చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, గురుడు స్వక్షేత్రం, మంచి రాజయోగాలు, మంచి భర్త, ఆనందమైనటువంటి జీవితాన్ని కలగాలి ఈ అమ్మాయికి. అయితే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఈ పాప జాతకంలో రవి బుధ శని కుజుల యొక్క కలయిక. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మీకు లక్ష్మణ్ గారు 2012 నుంచి మీకు కూడా బాగాలేదని చెప్తుంది. మీకు కూడా వృత్తిపరంగా కానీ ఆర్థికంగా కానీ అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఈ పాపకు కూడా లక్ అనేది ఫేవర్ చేయట్లేదు, అదృష్టం అనేది కలిసి రావట్లేదు జాతకం బాగున్నప్పటికి కూడా. అయితే ఏం చేయాలంటే మీరు శని కుజ రవి బుధులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. పాపని జపాలు తప్పనిసరిగా చేయించుకోండి, ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ టర్న్ అవుతుంది. ఎందుకంటే జాతకం అంతా బాగుంది కానీ ఈ కాంబినేషన్స్ మనకి ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మీ డౌట్లు చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు లక్ష్మణ్? అదే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఏం చేస్తుంది పాప? ఏం చదువుకుంది? పాప బీటెక్ చేసింది. జాబ్ చేస్తుందా ఇప్పుడు? జాబ్. ఓకే, మీకు మ్యారేజ్లో అక్కడ మ్యారేజ్ గడితే నడుస్తుంది, ప్రాబ్లం లేదు. ఎక్కడ ఆటంకాలు వస్తున్నాయి? ఆటంకాలు అంటే ఇంకా ఇంతవరకు చూడలేదు మేము. ఓకే, ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. హెల్త్ ప్రాబ్లం కారణం ఇవే, హార్మోన్స్ ఒకటి, ఎలర్జీస్ ఒకటి, ఇవన్నీ ఆ అమ్మాయికి ఇబ్బందులు. ఓకే, డాక్టర్స్ ఏమంటున్నారు? హెల్త్ ఇష్యూస్ అంటే అదే ఎలర్జీస్ ఉంటాయి, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీస్, స్కిన్ ఇష్యూస్, వైట్ ప్యాచెస్ కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. శని కుజ రవి బుధులు ఇమ్యూనిటీ తగ్గిస్తారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటారు. అందుకని పాపకి బాడీని ఆక్సిజనేట్ చేయాలి. ఆక్సిజనేట్ చేయడం ఏంటంటే ఎక్కువగా నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని మెడిటేషన్ చేయమని చెప్పండి. మెడిటేషన్ అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి కోచింగ్లు తీసుకోవడం కాదు, ఇంట్లో కూర్చుని బ్రీతింగ్ మీద ధ్యాస పెట్టమని చెప్పండి, శ్వాస మీద ధ్యాస పెట్టమనండి. నేను చెప్పిన పరిహారాలు చేస్తే అమ్మాయికి నయం అవుతుందండి. గురూజీ. ఓకే, శని కుజ రవి బుధులకి జపాలు చేయించండి. మా బాబుకు బాబు పేరు విశాల్. 21st September 1994. 21 సెప్టెంబర్ 1994. నువ్వేనమ్మా వినీలా? నేను చెప్పిన శ్లోకాలు చేయాలి. ఏం చదువుకున్నా బీటెక్ నువ్వు? సిఎస్సి. ఓకే, టైం చెప్పు తమ్ముడు, టైం చెప్పు విశాల్ది. అన్నయ్య 1:25 మధ్యాహ్నం. 1:25. ఎక్కడ పుట్టాడమ్మా? సిద్దిపేటనా? సిద్దిపేట. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అన్నయ్య విశాల్ రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. మీనరాశి అంటారు, లగ్నం ధనుర్లగ్నం. ఈ బాబు జాతకంలో మంచి గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. మరి ప్రయత్నం చేసేటో లేదు తెలియదు. గవర్నమెంట్ జాబ్ యోగాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి, ఆయుష్ అన్నీ బాగున్నాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుజ కేతు చంద్ర రాహువు, కుజ కేతు చంద్ర రాహు గ్రహాల వలన ఈ అబ్బాయికి సక్సెస్ అనేది అనుకున్నట్టుగా రావడం లేదు. కొద్దిగా చికాక్గా ఉంటుంది, కోపం అనుకోండి, లేకపోతే తెలివితేటలు ఎక్కువ ఉంటాం అనుకోండి, చెప్పిన మాట అనుకున్నట్లుగా జరగకపోవడానికి కారణాలు వీళ్ళు అవుతారు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? జాబ్ గురించి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ జాబ్ కోసం. జాబ్ వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదమ్మా. అబ్బాయి జాతకం అంతా బాగుంది. కుజ కేతు చంద్ర రాహు చేసుకోవాలి. ఈరోజు జ్యోతిష సందేహాల్లో మనం ఇద్దరు కాలర్స్తో మాట్లాడామండి. ఒకటి మోపిదేవి నుంచి ఒక ఆవిడ మాట్లాడారు వాళ్ళ బాబు గురించి, తర్వాత ఏలూరు నుంచి ఒక అబ్బాయి మాట్లాడారు. ఈ మోపిదేవి నుంచి మాట్లాడిన అబ్బాయి చిన్న అబ్బాయి, 2013, జాతకం చాలా బాగుంది, మంచి దశ నడుస్తుంది, యోగం రావడం లేదు. మా అబ్బాయి మాట్లాడినట్లేదు. ఒకటి సమాజాన్ని బట్టి, స్కూల్లో వాతావరణాన్ని బట్టి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఏమవుతుందంటే మాట వెనకపోవడం జరుగుతుంటుంది. అది లౌకికంగా జరిగే విషయం, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, జాతకం బాగుంది కదా యోగం రావాలంటే రాదండి. జాతకం బాగుంది కదా, నేను ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తే నాకు సీట్ రాదు, లేకపోతే ఎంట్రన్స్లో రాయలేను. ఆ మంచి చెడు నిర్ణయించే శక్తి అనేది చంద్రబుధుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క మైండ్ స్టాండర్డైజేషన్ బట్టి ఉంటుంది. అంటే ఒక జాతకం ఒకటే కాదు, మిగిలిన అంశాలు కూడా అన్నీ ఆధారపడి ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్బాయి జాతకంలో గజకేశ్వరగా నడుస్తుంది, చాలా బలంగా ఉంది. ఇంకో అబ్బాయి మన పెద్ద ఆయన మాట్లాడడం, గైడెన్స్ లేకపోవడం. డిగ్రీ చదువుకున్నాడు, ఎంఎస్సీ కెమిస్ట్రీ
కరస్పాండెన్సీ గారు ఉపయోగం ఉంది 16,000 కట్టి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎప్పుడు వెళ్తాడు ఉపయోగం అసలు మామూలుగా క్యాంపస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ చదివితేనే కెమిస్ట్రీకి వాల్యూ ఉండట్లేదు. ఐఐటీస్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎక్కడో అవకాశాలు వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి ఎక్కడ రావట్లేదు. అందువల్ల నెక్స్ట్ మనం ఏంటి గైడెన్స్ లైఫ్ కోచ్గా కానీ లైఫ్ చేంజర్గా జ్యోతిష్యులు అనేవాళ్ళు చాలా సహాయపడతారు. ఎందుకంటే అబ్బాయి జాతకంలో బలమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి. ఒక జడ్జి అవ్వడానికి లీగల్గా మనం చెప్పినప్పుడు అవునండి నాకు ఇంట్రెస్ట్ ఉందన్నాడు. ఆ ఇంట్రెస్ట్ని తను మలుచుకున్నట్లయితే డెఫినెట్గా హై లెవెల్కి వెళ్తారు. చిన్నపిల్లలు 2001లో చదివారంటే 3 years LLB అండి. తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జి అయితే సొలిసిటర్ జనరల్, అడ్వకేట్, హై లెవెల్ జనరల్స్ వాడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ యోగాలు బలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం చెప్పకపోతే ఏమవుతుందంటే అండి జాతకం బాగుంది, ఏదో పరిహారాలు చేసాం, ఇంటి దగ్గర ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాం, ఏదో స్కూల్లో 7th 8th క్లాసు లేకపోతే గార్డియన్గా ఏదో క్లాసెస్లో చెప్తూ ఉంటారు కదండి, రెసిడెన్షియల్ కాలేజ్లో సాయంత్రం పూట వెళ్ళి చెప్తూ ఉంటారు ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు 15,000-20,000 మా అబ్బాయి కష్టపడ్డాడు రిజల్ట్ రాలేదు అనుకుంటూ ఉంటారు. అందుకని గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జ్యోతిష్య పరంగా మీరు తీసుకున్నటువంటి గైడెన్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తుంది. కావున ఎవరైతే దివ్యజ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో మా అబ్బాయి జాతకం బాగాలేదని అనుకోవాల్సిన అవసరం లేదండి. జాతకాలు బాగుండకపోవడం అనేది ఉండదండి. జాతకాలు 9 గ్రహాల్లో ఏదో గ్రహం బాగుంటుంది. ఆ గ్రహాన్ని బలంగా చేసుకుని మనం ఎక్కడైతే బలహీనత ఏర్పడిందో గ్రహాల్లో వాటిని మనం కరెక్ట్ ఎలా చేసుకోవాలి అని జ్యోతిషుడు ఒక అంతేగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మా అబ్బాయికి రెస్పిరేటరీ ఇష్యూ ఉందండి, పడేస్తాడు ఆయన, పక్కకి పడేడు కదా, అలా వదిలేస్తే రెస్పిరేటరీ కాస్త న్యూమోనియా అయిపోయి లంగ్ ఇన్ఫెక్షన్, లంగ్ యాప్సెస్ అయి చచ్చిపోతారు వాళ్ళు. ఆ యాప్ని వచ్చేసి చచ్చిపోతారు. అలాగే కార్డియాక్ ప్రాబ్లమ్స్. అలాగే జ్యోతిష్యం అనేది ఎప్పుడు కూడా ఒకటి పూజే కాదండి. రోజు లేవగానే పూజ 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 కాదు, లేదా అది వేసుకుంటున్నాం, మాలేసుకున్నాం, వ్రతం చేసుకున్నాం, ఇది కాదు. యాక్చువల్గా ఎలా రిపేర్ చేయాలి కర్మని అనేది తెలిసిన వాడే జ్యోతిష్యులు అవుతారు. అందువల్ల మీరు ఎవరైనా నిష్ణాతులైన జ్యోతిష్యం సంప్రదించి పిల్లల భవిష్యత్తుని జాగ్రత్తగా తయారు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతాయండి. ఈ రోజుల్లో ఏమవుతున్న అవకాశాలు బోల్డ్ ఉన్నాయండి, బోల్డ్ ఉన్నాయి, కానీ లేనట్టు ఉన్నాయి, కానీ చాలా అవకాశాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా సక్సెస్ అవచ్చు. అందువల్ల జాతకంలో యోగం ఉన్నా కానీ యోగం రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని వాటికి పిల్లల చేత సాధన చేయించినట్లయితే డెఫినెట్గా మీ పిల్లల యొక్క భవిష్యత్ బాగుంటుంది. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.